టీటీడీలో ప్రక్షాళన మొదలైందా? శ్రీవారి భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించే దిశగా ఈవో శ్యామలారావు గారి చర్యలు. అది దేశంలోనే అతిపెద్ద వంటశాల. ఒక రోజుకు సుమారు 38 లక్షలు ఖర్చు చేస్తున్నారు అక్కడ వంట చేయడానికి. 2000 నుంచి ప్రారంభమై ఏకంగా 2 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం వండుతున్న వంటశాల అది. రోజు సుమారు 12 టన్నుల బియ్యం, 6 టన్నుల కూరగాయలతో వంటలు చేస్తూ నిత్యం అన్నప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్న సత్రం అది. దశాబ్దాలుగా వెంకన్న భక్తులకు రుచిగా శుచిగా అన్నప్రసాదం అందిస్తున్న వంటశాల అడ్వాన్స్డ్ టెక్నాలజీ కిచెన్గా మారబోతుందా? తిరుమలేశుని దర్శించుకునే సామాన్య భక్తుడి నుంచి సంపన్నుడి దాకా తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రంలో అన్నప్రసాదం స్వీకరించడం భాగ్యంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి నెల అన్నదానం కోసం 105 కోట్లు ఖర్చు చేస్తుంది టీటీడీ. సామాన్య భక్తుల నుంచి సంపన్న భక్తుల వరకు సాక్షాత్తు శ్రీవారి దివ్యప్రసాదంగా అన్నదానం కొనసాగుతుంది. కొత్తగా కొలువుదీరిన సర్కారు చొరవతో టీటీడీ నిత్య అన్నదానంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. క్వాలిటీ సర్వీస్, మోడర్న్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కిచెన్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే సౌత్ ఇండియన్ చెఫ్ అసోసియేషన్తో భేటీ అయిన టీటీడీ ఈవో సమూల మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజు 1 లక్ష మంది భక్తులకు అందుబాటులో ఉన్న 2000 కోట్ల డిపాజిట్ సొమ్ముతో నిత్యాన్నదానం నిర్వహిస్తుంది టీటీడీ. నిత్యాన్నదానం ట్రస్టుకు విరాళాలుగా భక్తులు ఇస్తున్న డిపాజిట్ సొమ్ముతో అన్నదానం నిరంతరంగా కొనసాగిస్తుంది టీటీడీ. తిరుమలలో 2 అంతస్తుల తరిగొండ వేంగమాంబ నిత్య అన్నదాన సత్రంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదం అందిస్తుంది టీటీడీ. 4 హాల్స్తో ఉన్న అన్నదాన సత్రంలో ఒక్కో హాల్లో 1000 మంది భక్తులు కూర్చొని భోజనం చేసేలా టీటీడీ వసతి కల్పించింది. అలాగే శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు, కంపార్ట్మెంట్లలో, నారాయణగిరి షెడ్లలో వేచి ఉండే భక్తులకు టీటీడీ అన్నప్రసాదాన్ని తరిగొండ వేంగమాంబ సత్రం నుంచే సరఫరా చేస్తుంది. గత 40 ఏళ్లుగా టీటీడీ నిత్య అన్నదానం ఒక మహాయజ్ఞంగా నిర్వహిస్తూ వస్తుంది. కొండకు వచ్చే భక్తులు ఇచ్చే విరాళాలు టీటీడీ వారికే ఖర్చు చేస్తుంది. అన్నప్రసాద వితరణను టీటీడీ 1985 ఏప్రిల్ నాటి సీఎం ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన ఒక భక్తుడు ఇచ్చిన 5 లక్షల విరాళంతో అన్నదానం నాడు ప్రారంభమైంది. మొదటి 2 ఏళ్లు రోజుకు 2000 మందికి మాత్రమే పులిహోర వితరణ చేసిన టీటీడీ 1987 తర్వాత భోజన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. విరాళాల సంఖ్య పెరగడంతో 2013 ఏప్రిల్ 1 నుంచి అన్నదానాన్ని ప్రసాదంగా టీటీడీ ప్రారంభించింది. 2015 ఆ ఒక్క ఏడాదిలోనే 100 కోట్ల రూపాయలు విరాళాలు రాగా 40 ఏళ్లుగా నిత్య అన్నదానాన్ని టీటీడీ నిరంతరాయంగా కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా టీటీడీ ఈవో శ్యామలారావు దక్షిణ భారత చెఫ్స్ అసోసియేషన్తో ప్రఖ్యాత చెఫ్లతో భేటీ అయ్యారు. చెఫ్ నిపుణుల నుంచి సూచనలు సలహాలు తీసుకున్న టీటీడీ పలు అంశాలను పరిశీలిస్తుంది. సిబ్బందికి శిక్షణ, వృత్తి నైపుణ్యం, ల్యాబ్ ఏర్పాటు, పరికరాల యంత్రీకరణ, 3 నెలలకు ఒకసారి ఫుడ్ అనలిస్ట్ల సూచనలు తీసుకోవాలని ఆలోచిస్తుంది. పక్కా ప్రణాళికతో మరోసారి సమావేశం కానున్నారు. టీటీడీ ఈవో శ్యామలారావు గారు అన్నదాన సత్రంలో సిబ్బంది కొరత ఉందని, అన్నదాన సత్రాన్ని ఆధునీకరణ చేసి ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. సుమారు 10 నుంచి 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నదాన తయారీ యంత్రాల స్థానంలో భారీ అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. అవసరమైన మార్పులను చేయాలని టీటీడీ ఈవో శ్యామలారావు గారు సమావేశంలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జనగణమన.